వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఈరోజు వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా మనం ఈరోజు అపోలో హాస్పిటల్స్ వారు నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఇక్కడ పార్క్ హయాత్లో వచ్చాము. ఇక్కడ కొంతమంది ఎవరైతే ఆర్గన్ డొనేషన్స్ రిసీవర్స్, రిసిపియన్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ సన్మానాలు జరిగాయి. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ ఆకుల సదానందం గారు ఉన్నారు. సార్ ఆయుర్వేదిక్ డాక్టర్, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. సార్ యాక్చువల్లీ లివర్ సిరోసిస్తో బాగా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆర్గన్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఒక రెసిపియంట్ తను ఈరోజు మన ముందున్నారు అని చెప్తున్నారు. దానికి గల కారణాలు అపోలో హాస్పిటల్ వారికి సంబంధించిన డాక్టర్స్ అయినప్పటికీ కూడా ఆ రెసిపియంట్ ఫ్యామిలీ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్పారు సార్ ఇలా అందరి ముందు. ఇక్కడ ఈ కార్యక్రమంలో సార్ని అడిగి తెలుసుకుందాం అసలు అతని జర్నీ ఎలా జరిగిందో. సార్ చెప్పండి. చెప్పారు మీ స్పీచ్లో అంటే మీరు చాలామందిని వేరేల్ని కూడా మోటివేట్ చేయడానికి ఈ అవయవ దానం గురించి ఎంతమందికి ట్రై చేశారు? నేను ట్రై చేసింది ఇప్పటి వరకు ఒక 50 నుండి 100 మందిని ఎంకరేజ్ చేశాను. ఒక పేషెంట్ వాళ్ళనైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ అందరూ కలిసి నా మీద గొడవ పెట్టినా నేను తగ్గలేదు, నేను బతికినాయా, అట్లాంటి ఒక వ్యక్తి ధైర్యం చేసి ఇస్తే నేను బతికినా, మిమ్మల్ని కూడా తీసుకుపోయి దానం చేస్తే చచ్చిపోతాడు ముసలాయనే. నా పేరు మాధవి. మేము చేపిద్దామని అనుకున్నాము. జీవన్ దాన్లో ఎన్రోల్ అయినాము. వాళ్ళు నైట్ కాల్ చేశారు. ఎప్పుడు ఎన్రోల్ అయ్యారు? మేము అయ్యి త్రీ ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయింది. ఫస్ట్ కిమ్స్లో ఎన్రోల్ అయినాము. అక్కడ శరత్ పుట్ట సార్ వాళ్ళు ఉండే అక్కడ. తర్వాత సార్ వాళ్ళు అపోలో వచ్చాక ఇక్కడికి షిఫ్ట్ అయినాం. మళ్ళీ ఈ టీం బాగుంది అని చెప్పినాక ఇక్కడికి షిఫ్ట్ అయినాం. మీరు అనుకున్నారా అంటే ఇట్లాంటి ఆపరేషన్లు నిజంగానే అవుతాయా? అంటే జనరల్గా నాకు కొంచెం మెడికల్ ఫీల్డ్ ఐడియా ఉంది. ఓకే, మీరు కూడా డాక్టర్? నేను ఫార్మసిస్ట్ని. ఐడియా ఉంది. బాబు కూడా డాక్టరే కాబట్టి ట్రాన్స్ప్లాంట్ చేపిద్దామని అనుకున్నాను. మీ పేరు? నా పేరు డాక్టర్ కేశవ. నేను ఎండి అనస్థీషియా సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మీ ఫాదర్ ఇట్లా అయినప్పుడు మీరు ఫస్ట్ మీ ఫాదర్కి మీరు కూడా ఇచ్చి ఉంటారు కాన్ఫిడెన్స్? యాక్చువల్లీ రివర్స్ జరిగింది. మా ఫాదరే నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. బట్ మా ఫాదర్కి డయాగ్నోజ్ అయినప్పుడు ఆల్కహాల్ వల్ల కాకుండా ప్రొలాంగ్డ్ డయాబెటీస్ వల్ల వచ్చిన కండిషన్. మేము మ్యాక్సిమం వరకు అంటే త్రూ మెడికేషన్స్ ఇది చేసుకుందామని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ కండిషన్ డిటీరియేట్ అవ్వడం వల్ల ఏమంటారు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎన్రోల్ అయ్యాం. ఎన్రోల్ అయినాక ఆల్మోస్ట్ 1.5 ఇయర్కి మాకు ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్ దొరికింది. వెరీ డిఫరెంట్ సినారియో. మిడ్నైట్ 2 o'clockకి చెప్పారు. వీఆర్ నాట్ రెడీ, ఏం లేకుండే. ఆ టైంలో అరౌండ్ 5:36కి హాస్పిటల్కి వచ్చాము. అరౌండ్ 12 to 14 hours సర్జరీ అయింది. ఒక 1-2 months హాస్పిటల్లో అలానే ఉన్నాము. తర్వాత విత్ ఇన్ ద విసినిటీ ఆఫ్ హాస్పిటల్ ఒక 2 months ఉన్నాము. రీసెంట్గా ఒక 2-3 months నుంచి మా ఫాదర్ అనేది ఇంటి నుంచి బయటికి వస్తున్నారు. ఆల్మోస్ట్ నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి మై ఫాదర్ ఈజ్ విత్ ఇన్ ద హౌస్, విత్ ఇన్ 100 yardsలోనే ఉంటుండే. అలాంటిది ఇప్పుడు అంటే లైక్ అచీవ్మెంట్ కాకపోవచ్చు, బట్ అయోధ్య ఏమంటారు వెళ్ళాలి అనేది ఆయన లైఫ్ లాంగ్ డ్రీమ్, కోరిక. అది కూలగొట్టినప్పుడు ఆయన వెళ్ళారు. సో మళ్ళీ వెళ్దాము అని అనుకునేది ఆయన మైండ్లో లేకుండే. బికాజ్ ఆఫ్ దిస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అది కుదిరింది. రైట్ నో హీఈస్ ఏబుల్ టు వాక్, టాక్ అండ్ డూ ఎవ్రీ ఆఫ్ హిస్ డైలీ యాక్టివిటీస్ అనమాట. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. సో ఇది మనం చూసుకున్నట్టయితే వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే సందర్భంగా ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్కి ప్రమోట్ చేయడానికి ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడా వచ్చారు. వాళ్ళ ఎక్స్పర్టీస్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఒక ఫ్యామిలీని మనం చూసాము. అంటే ఆర్గన్ డొనేషన్ వల్ల వాళ్ళు ఎలా బెనిఫిట్ అయ్యారు అనేది. సో ఆర్గన్ డొనేషన్ చాలా కీలకము. ప్రతి ఒక్కరూ ఆర్గన్ డొనేషన్ వైపు దృష్టి సారించాలని ఈ మీటింగ్లో కూడా చాలామంది చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో డెఫినెట్గా ఆర్గన్ డొనేషన్ గురించి ఆలోచిస్తారని మేము ఆశిస్తున్నాము. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కరస్పాండెంట్ జోయల్ ఫర్ సాక్షి లైఫ్.